మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వడ్ల కొనుగోలు ఆలస్యంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి అగ్రహారానికి చెందిన రైతు రాజయ్య అప్పు చేసి 3 ఎకరాల పొలం సాగు చేశారు. ఈ నేపథ్యంలో తాను పండించిన వరి ధాన్యాన్ని అంబాజీపేట ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు. చాలా రోజులుగా ధాన్యం కొంటారేమో అని రైతు రాజయ్య ఎదురుచూశారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం మనస్తాపానికి గురిచేసి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్ళు చేయడం వల్ల అప్పులైనాయి. వరి పంట పండలేదు సరిగ్గా, పెట్టుబడి ఇబ్బందులు అయ్యాయి. అప్పుల వాళ్ళు కట్టుబడి ఇబ్బంది పెట్టడం వల్ల నిన్న సాయంత్రం 4 గంటలకు ఆత్మహత్య మాట్లాడితే మనం డైలీ ఒక లారీ పంపిస్తాను. వీడికి అంబాజీపేట సెంటర్ మన శంకరపేట మండలంలో అంబాజీపేట సెంటర్లో ఉన్నాయి. వాటి ఏ సెంటర్లో కూడా లేవు. ఈ లారీ పోతే 4వ లారీ. ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఇంచుమించు అంటే ఇప్పుడు వీడికి రైతులు కూడా కాంట్రాక్ట్ కూడా 4 రోజులు అవుతుంది. ఒక్క లారీ కూడా 4 రోజులకు ఒక లారీ రాకపోతే దాన్ని నష్టపరిహారం వస్తే ఎవరు భరించాలి? దాన్ని కాంట పెట్టకపోతేనేమో పెట్టలేమంటారు, కాంట పెట్టినాకనేమో లారీలు వస్తారు, రాకపోతేనేమో ధర్నా చేస్తేనేమో మేము ఉన్నాం తోలిస్తామని ఎస్ఐ అంటాడు, మన ఎంఆర్ఓ అంటాడు. చేసిన వద్ద కూడా ఒక లారీ కూడా రాలే. ఇవాళ వచ్చింది ఒక లారీ. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా పోతుంది సార్ పబ్లిక్? అసలు రైతుల పరిస్థితి ఏంటి? అసలు రైతులకి ఓనేలేవా? వీటికి ధర నుంచి కూర్చున్నాడు. ఇట్లా వేస్తే రైతులు ఎట్లా పోతారు? నిన్ననే ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఆయన వడ్లు పోతలేవని ఇతర కొట్లాడాయి. నిన్న మన అగ్రహారంలో ఊరేసుకుంటూ ఒక రైతు.